నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ టాపిక్. భారతదేశ వ్యాప్తంగా జనరల్ ఎలక్షన్స్ సంబంధించి ఎన్నికల కమిషన్ సిద్ధమవుతున్న పరిస్థితి. ఈసారి ఇండియా కూటమా లేదంటే ఎన్డీఏకి సంబంధించినటువంటి కూటమా ఏం అధికారంలోకి వస్తుందనేటటువంటి చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో గతంలో మోడీ అధికారంలోకి వచ్చారు, ఏ అంశాలపైన వచ్చారనేటటువంటిది ఒక చర్చ. మరోవైపు ఈసారి రామ మందిర నిర్మాణం జరిగింది కాబట్టి డెఫినెట్గా అధికారంలోకి మళ్ళీ బీజేపీ వస్తుంది, లేదంటే సీట్లు పెరుగుతాయనేటటువంటి అంచనాలకు సంబంధించిన చర్చ. అయితే కొంతమంది మాత్రం రామాయణంకు సంబంధించి అలాగే రామ మందిర నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రభావం బీజేపీ పైన ఏమాత్రం ఉండబోదు, మోడీకి సంబంధించినటువంటి ప్రతిష్ట కాదు, ఆయన యొక్క ఏ అంశంలోనూ రామ మందిర నిర్మాణానికి మోడీ యొక్క ప్రతిష్ట పెరగటానికి ఏమాత్రము కూడా సంబంధం లేదనేటటువంటి వాదన. దీనికి సంబంధించి మనతో ఉన్నారు ఆర్థిక, సామాజిక, రాజకీయ విశ్లేషకులు కలీం భాయ్ ఉన్నారు మనతో. కలీం గారు చెప్పండి సార్, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో ప్రస్తుతం మోడీ మరలా సీట్లు పెరుగుతాయి రామ మందిర నిర్మాణం యొక్క ప్రభావంతో అంటున్నారు, మీరేం చెప్తారు? ముందుగా వీక్షకులకు, ప్రేక్షకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. మరి సోదరులు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే రామ మందిర నిర్మాణంతో మోడీ మరలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా అనేటువంటిది ప్రధాన అంశంగా అనిపిస్తూ ఉంది నాకు. అదే అంశంగా చూసుకుంటా ఉంటే రామ మందిర నిర్మాణం అనేది మోడీ ప్రభుత్వం ఘన విజయం కాదండి. అది రామ మందిర నిర్మాణం అనేది బాబ్రీ మసీదు రామ జన్మభూమి వివాదంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా ఆ తీర్పు మీద రామ్ జన్మభూమి ట్రస్ట్ వారికి ఆ భూమి అప్పచెప్పడం జరిగింది. అది కోర్టు తీర్పు. అది కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ద్వారా చేసినటువంటిది అంశమే కాదు. ఇది ఒక వివాదాస్పదమైనటువంటి అంశం. ఈ వివాదాస్పదమైనటువంటి అంశం ఎప్పుడో బ్రిటిష్ కాలం నుండి ఉన్నటువంటి అంశం. దీన్ని దాదాపు 40 సంవత్సరాల క్రితం అంటే 1980 దగ్గర నుండి విహెచ్పి రామ్ జన్మభూమి బాబరీ మసీదు వివాదాస్పద అంశాన్ని తీసుకొని మసీదు బాబర్ ఏదో ఆ 550 సంవత్సరాల క్రితం మసీదును రామలల్లా జన్మించినటువంటి ప్రదేశంలో అక్కడ ఉన్నటువంటి మందిరాన్ని కూల్చి బాబ్రీ మసీదును నిర్మించాడు బాబర్ అనే అంశం మీద వీళ్ళు హిందూ మత విశ్వాసించేటువంటి వాళ్లకు ఒక భావోద్వేగానికి గురి చేసి ఈ యొక్క అంశాన్ని భారతదేశంలో తీసుకుని వచ్చారు. హిందూ మతస్థుల భావోద్వేగాలను రెచ్చగొట్టేసి బాబర్ కూల్చిన చోటనే మేము మసీదు నిర్మిస్తామని చెప్పేసి ఒక నినాదంతో ఈ యొక్క బాబ్రీ మసీదు రామజన్మభూమి వివాదాన్ని తెర మీదకు తీసుకొని వచ్చారు. అయితే ఈ ఇరువైపులా కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన తర్వాత కొన్ని దశాబ్దాల కాలం తర్వాత మొన్న బాబ్రీ మసీదు వివాదంపై రామజన్మభూమి అనుకూలంగా భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు చేయడం జరిగింది. తీర్పు ఇచ్చిన రోజునే ముస్లింలు ఆ యొక్క సమస్యను వివాదాన్ని వదిలేశారు. దాని జోలికి కూడా ముస్లింలు వెళ్ళినటువంటి దాఖలాలు భారతదేశంలో ఎక్కడ కూడా లేవు. అవును సార్. అయితే ఆ తీర్పు తరువాత ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో 5 సభ్యుల బెంచ్, అత్యున్నత న్యాయస్థానం 5 సభ్యుల బెంచ్ ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుపై అనేక మంది మేధావులు, న్యాయ కోవిదులు ఏమని చెప్పారంటే ఇది ప్రలోభాలకు గురి అయ్యి ఇచ్చినటువంటి తీర్పు అని చెప్పేసి పలువురు ఆరోపణలు గుప్పించారు. మేధావులు, న్యాయ కోవిదులు అనేకులు ఇది ప్రలోభాలకి గురి అయ్యి ఇచ్చినటువంటి తీర్పు అని చెప్పేసి ఆరోపణలు గుప్పించారు. ఆ ఆరోపణలకు అనుగుణంగానే ఈ 5 సభ్యులు ఉన్నటువంటి బెంచ్లో రిటైర్ అయినటువంటి 3 వారి పదవీ విరమణ అనంతరం వారి హోదాకు సంబంధించి పదవులు కూడా ఇవ్వడం జరిగింది. అది ఆ పదవులు ఇవ్వడంతో చాలామందికి వీళ్ళు ఆరోపణలు చేసినటువంటి వాళ్ళ ఆరోపణలు సరైనదే అనేటువంటి అనుమానాలు కూడా ఇవాళ భారతదేశంలో ఇవాళ అనేక మంది భారతీయులకు కలుగుతుంది. ఎందుకంటే చారిత్రాత్మకమైనటువంటి అనేక తీర్పులు ఇచ్చినటువంటి అనేక సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉన్నారు. మరి వారు ఎవ్వరికీ కూడా పదవీ విరమణ అనంతరం వారికి పదవులు ఇవ్వనటువంటి తరుణంలో మరి
ఆ కేసులో ఉన్నటువంటి 5 సభ్యుల్లో 3కి పదవులు ఇవ్వడంపై మరి న్యాయకోవిధులు మేధావులు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలకు అనుగుణంగానే వాళ్ళకి పదవులు రావడంతో ఓహో ఇది ప్రలోభాలకు గురి ఇచ్చినటువంటి తీర్పు అనేది జనంలో కూడా అనుమానాలు బయలుదేరి. అయితే ఏ తీర్పు అయినప్పటికీ కూడా అది తీర్పే. ఆ తీర్పుని ముస్లిం సమాజం శిరస వహించింది. మరి బాబ్రీ మసీదు విషయాన్ని ఆ రోజుతోనే వాళ్ళు వదిలేశారు. అయితే ఇది తీర్పుతో వచ్చినటువంటి అంశమే కానీ ప్రభుత్వం సాధించినటువంటి విజయం ఎలా అవుతుందని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇది కోర్టు తీర్పుతో వచ్చినటువంటి అంశమే. ఇది ప్రభుత్వం సాధించినటువంటి విజయం కాదు. మరి విజయం కానప్పుడు దీనికి మోడీ గారికి కలిగేటువంటి ప్రయోజనం ఏంటి? ఒకటి. రెండోది ఏంటంటే ఈ అంశానికి ప్రధానమైనటువంటి వివాదం ఏంటంటే ఈ రామజన్మభూమి బాబ్రీ మసీదు అంశానికి ప్రధానమైనటువంటి వివాదం బాబ్రీ మసీదు ఉన్న చోటనే రామ్లల్లా జన్మించారు కాబట్టి అక్కడ బాబరు ఉన్నటువంటి మందిరాన్ని కూల్చి మసీదును నిర్మించాడు కాబట్టి ఆ మసీదు ఉన్న ప్రదేశంలోనే మేము మందిరాన్ని నిర్మిస్తామని చెప్పేసి నినాదం ఇచ్చి దాదాపు మన దేశంలో సోదర భావంతో మెలిగేటువంటి హిందూ ముస్లింల మధ్య 40 సంవత్సరాలుగా అంటే 4 దశాబ్దాలుగా విద్వేషపూరితమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి 1992 డిసెంబర్ 6న మరి చారిత్రాత్మక కట్టడమైనటువంటి పవిత్ర బాబ్రీ మసీద్ని కూల్చివేయడం జరిగింది. కూల్చివేసిన తరువాత మరి మొన్న నరేంద్ర మోడీ 2 గవర్నమెంట్లో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం, ఆ తీర్పు తర్వాత ఆ యొక్క వివాదాస్పదమైనటువంటి భూమి మొత్తం మందిర ట్రస్టుకు చెందటం, మరి ఆ రామ మందిర ట్రస్టుకు చెందిన తరువాత అక్కడ మందిర నిర్మాణం జరపటం జరిగింది. ఇది వాస్తవం. అయితే ప్రసార సామాజిక మాధ్యమాల ద్వారా మాకు తెలుస్తుంది ఏంటంటే మాకు ఆహ్వానం లేదు, ఇంతవరకు మేము అయోధ్య వెళ్ళి రామ మందిరం నిర్మాణం చూడలేదు, ప్రభుత్వం కానీ మరి హిందూ మత పెద్దలు కానీ మాకు ఆహ్వానిస్తే మేము కూడా వెళ్ళి చూసి వచ్చేవాళ్ళం. అయితే మాకు ఆహ్వానం లేదు కాబట్టి మేము చూడలేదు. కానీ ప్రసార సామాజిక మాధ్యమాల ద్వారా మాకు తెలిసినటువంటి అంశం ఏంటంటే ఎక్కడైతే బాబ్రీ మసీదును కూల్చారో, ఎక్కడైతే రామ్లల్లా జన్మించాడు అక్కడే మేము కట్టి తీరుతామని చెప్పేసి నినాదం ఇచ్చారో ఆ ప్రదేశానికి 3 కిలోమీటర్ల దూరంలో రామ మందిర నిర్మాణం చేశారనేది తెలుస్తూ ఉంది ఈ మాధ్యమాల ద్వారా. మరి నిజంగా మీరు రామ మందిరాన్ని మసీదుకు ఆనుకొని కట్టినా కూడా మీతో పాటు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు మీతో జత కట్టి భుజానికి భుజం పెట్టి రామ మందిర నిర్మాణంలో మేము కూడా మా శ్రమదానమో ఆర్థిక దానమో ఏదో మేము భాగస్వామ్యంగా మేము కూడా మీతో పాటు నిలబడేవాళ్ళం. మరి బాబ్రీ మసీదు కూల్చిన చోట కట్టకుండా 3 కిలోమీటర్ల దూరంలో మీరు 40 సంవత్సరాలు భారతదేశంలో విద్వేషపూరితమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి సోదరులాగా ఉన్నటువంటి హిందూ ముస్లింల మధ్య మీరు విద్వేషాలు లేపి మీరు సాధించింది ఏమిటి? కనీసం బాబ్రీ మసీదు కూల్చిన చోట 1 కిలోమీటర్ దూరంలో మేము రామ మందిరం నిర్మించుకుంటాము అంటే 1986 శిలాన్యాస్ జరగక ముందే అక్కడ రామ మందిరానికి ఇరువైపులా హిందువులు ముస్లింలు అంగీకరించేవారు. మరి ఇవాళ మీరు బాబ్రీ మసీదు కూల్చిన చోట కాకుండా మరి 3 కిలోమీటర్ల దూరంలో నిర్మించినటువంటి రామ మందిరం, మరి ఈ రామ మందిరం మీ ఘన విజయం ఎలా అవుతుంది? ఏ హిందూ మతాన్ని విశ్వసించేటువంటి సోదరులు ఉన్నారో వారి భావోద్వేగాలను రేపి వాళ్ళు భావోద్వేగానికి గురయ్యేలాగా చేసి మరి మా రామ్లల్లా అక్కడే జన్మించారు, బాబర్ అక్కడే కావాలని చెప్పేసి రామ్లల్లా మందిరాన్ని పడగొట్టి మందిరాన్ని తొలగించి మసీదులు నిర్మించాడు అని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి నినాదాలు ఉన్నాయే, మరి ఇవాళ ఆ నినాదాలు ఏమైపోయాయి? ఆ స్థలం అక్కడ ఖాళీగానే ఉంచవలసినటువంటి అవసరం ఏముందని చెప్పేసి మేము మీ ద్వారా హిందూ సోదరులు ఒక ఆలోచన చేయాలని చెప్పేసి లౌకికవాద భావాలతో దీన్ని ఒక మంచి ఆలోచనతో మరి ఆ రోజున 1986లో శిలాన్యాస్ చేసేటప్పుడే మేము బాబ్రీ మసీదుకి 1 కిలోమీటర్ దూరంలో మేము మసీదుకి అంతరాయం లేకుండా మేము అందరం కట్టుకుంటానంటే సమస్య పరిష్కారం అయిపోయి ఉండేది.
లేదా మసీదుకు ఆనుకొని మేము మందిరం కడతామన్నా కూడా మీతో పాటు మేము నిలబడి భారతదేశంలో ఉన్నటువంటి ఈ గంగా జమున సంస్కృతి ఏదైతే ఉందో ఆ సంస్కృతికి అనుగుణంగా మీతో మేము భాగస్వామ్యం అయ్యేవాళ్ళం. మరి ఈ విషయానికి ఇంత రాద్ధాంతం చేయవలసినటువంటి అవసరం ఉందా అని చెప్పేసి నేను మీ ద్వారా భారతీయులందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి ఈ విషయం మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇది కేవలం రాజకీయ అంశమే గానే దీన్ని పరిగణలోకి తీసుకొని మనం అందరం కూడా ఈ రాజకీయం చేస్తున్నటువంటి వాళ్ళకి మందిర్ మసీద్ పేరిట రాజకీయం చేస్తున్న వాళ్ళకి అందరికీ కూడా మనం గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ రోజున బాబ్రీ మసీదు కూల్చివేసిన తర్వాత కూడా ముస్లింలు ఎవ్వరు కూడా భావోద్వేగాలకు గురి కాకుండా, మరి రామ మందిరం నిర్మాణం జరిగినా కూడా ఎక్కడ భావోద్వేగాలకు గురి కాకుండా ఇవాళకి కూడా లౌకికవాద భావాలతోనే మరి ఇరువైపులా మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. మనం కొంతమంది మంచోళ్ళని తీసుకొని అందరూ మంచోళ్ళని అంచనా వేయలేము, కొంతమంది చెడ్డవారిని తీసుకొని అందరూ చెడ్డవారని అంచనా వేయలేము. అయితే దేవుడు మనకు ఒక మేధస్సు ఇచ్చాడు కాబట్టి ఆ మేధస్సు ద్వారా మంచి చెడుని గ్రహించి రాజకీయాలని నుండి మతాన్ని దూరం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటాం. ప్రస్తుతం మనం చూసినట్లయితే కనుక ఏదైతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా ప్రచారం వచ్చినటువంటి పరిస్థితి, ప్రస్తుతం చర్చ మాత్రం ఈసారి మోడీకి 350 సీట్లకు పైకి వస్తే 450 సీట్లకు పైకి వస్తాయి, ఎందుకంటే అయోధ్య రామాలయ నిర్మాణం ఆయన ద్వారానే జరిగింది అనేటటువంటిది. అసలు రామాలయ నిర్మాణం, అయోధ్య రామాలయ నిర్మాణం అనేటటువంటిది ఆ విగ్రహ ప్రతిష్ఠ అనేటటువంటి ప్రభావం ఎన్నికల్లో ప్రభావితం చూపించిందంటారా? అది మోడీ గారి యొక్క ఏదైతే రాజకీయంగా అనుకూలంగా ఉండే పరిస్థితి ఉంటుందంటారా? అనుకూలత ప్రతికూలత అనేది రామ మందిర నిర్మాణం చూసుకుంటా ఉంటే నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ఏదైతే విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మానికి చెందినటువంటి మఠాధిపతులు కానివ్వండి, శంకరాచార్యులు వారులు కానివ్వండి, అదే మత గురువులు కానివ్వండి, దాదాపు వీళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని చేయటానికి అంగీకరించలేదు. ఇది యావత్తు భారతదేశానికి తెలుసు. కేవలం మోడీ గారి అధికార బలానికి తలొగ్గి యావత్తు సనాతన ధర్మం అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఎవరు నోరు మెదపకుండా కూర్చొని ఉన్నారు. ఇది వాస్తవం. ఎందుకంటే ఏ మనువాదులైతే, నేను అందరినీ చెప్పట్లేండి, బ్రాహ్మణులు కానివ్వండి, వైశ్యుల్ని కానివ్వండి, క్షత్రియులను కానివ్వండి, ఎవరిని కూడా ఏ కులాన్ని కూడా నేను చెప్పడం లేదు. ఎవరైతే మనువాద భావజాలంతో ఉన్నారో వాళ్ళ అందరికీ ఆలోచన ఏంటంటే ఈ ప్రాణ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన తర్వాత వారి దృష్టిలో ఎవరైతే శూద్రులుగా పిలువబడతారో ఆ శూద్ర జాతికి చెందినటువంటి వ్యక్తుల్లో నరేంద్ర మోడీ కూడా ఒకడు. ఆయన కూడా శూద్రుడే. మరి అటువంటి శూద్రుడు అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు విగ్రహాన్ని తాకేటువంటి అర్హత లేదని చెప్పేసి శంకరాచార్యుల వారు ప్రకటన ఇవ్వటం జరిగింది. మరి ఆ విగ్రహాన్ని తాకేటువంటి అర్హత లేని నరేంద్ర మోడీ గారి చేత విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి కార్యక్రమం అయితే పైకి మాత్రం మా మోడీ అంటున్నారు, కానీ నాకు తెలిసి లోన రగిలిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఒక కుగ్రామంలో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి, భారతదేశం వ్యాప్తంగా కానివ్వండి, దాదాపు మనకు ఊహన్న దగ్గర నుండి కానివ్వండి, మరి రాముల వారి వివాహం శ్రీరామనవమి పందిట్లలో మనం అందరం కూడా కులమతాలు, మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడు అనేక పందిట్లో అందరం వెళ్ళిన వాళ్ళమే. మనం అందరం కూడా ఆ రోజున ఈ విద్వేషమైనటువంటి వాతావరణం లేదు. శ్రీరామనవమి పందిళ్లలో మనం వెళ్ళేవాళ్ళము. వివాహం జరిగితే అక్కడ కూర్చొని మనం చూసేవాళ్ళము. ఆ తర్వాత ఇచ్చేటువంటి తీర్థాన్ని మనం స్వీకరించేవాళ్ళం. వడపప్పు పానకం లాంటి వాడిని, వడపప్పుని తినేవాళ్ళం, పానకం తాగేవాళ్ళం. ఇవన్నీ 40 సంవత్సరాల క్రితం లేవు. అప్పుడు మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మరి శ్రీరామనవమి పందిళ్లలో వెళ్ళి మనం చూసేటప్పుడు ఒక కుగ్రామంలో కూడా శ్రీరామనవమి వివాహంగా బ్రాహ్మణు పంతులు గారి కనుసన్నుల్లోనే ఆ యొక్క కార్యక్రమం మొత్తం నిర్వహించబడుతుంది. అప్పటి నుండి ఇప్పుడు దాకా అదే ఒక కుగ్రామంలో ఒక చిన్న కార్యక్రమం, శ్రీరామనవమి కార్యక్రమం పందిళ్లలో మనం చూసింది ఏంటంటే వారి యొక్క కనుసన్నుల్లోనే బ్రాహ్మణ పంతులు
పండితులు ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణ పండితులు యొక్క కనుసన్నుల్లోనే ఆ కార్యక్రమం మొత్తం నిర్వహించడం మనం చూసాం. ఇది జగమెరిగిన సత్యం. అయితే ప్రపంచంలోనే అత్యంత ఇది ఉన్నటువంటి మందిర నిర్మాణం, పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి అయోధ్య, అంటే ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి నగరం అయోధ్య. అయోధ్యలో రాముల వారి మందిరం ఇది ఎంతో వివాదాస్పదం. తర్వాత వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు కదా శతాబ్దాల తరువాత కళ నెరవేరిందని. ఆ శతాబ్దాల కళ నెరవేరే కార్యక్రమము ఒక శూద్రుని కనిసన్నుల్లో జరిగిందనేటువంటి ఆలోచన అనేక మందిలో ఉంది. అది బయటకు పడట్లేదు. అది ప్రతికూలమైద్దా అనుకూలమైద్దా? మేము ముస్లింలు వ్యతిరేకం కాదు, మేము ఇంకా హ్యాట్సప్ చెప్పేది ఏంటంటే నరేంద్ర మోడీ గారికి ఒక ముస్లింగా నేను హ్యాట్సప్ చెప్పేది ఏంటంటే ఆయన తనతో పాటు ముర్ము గారిని కూడా తీసుకెళ్ళినట్టయితే నిజంగా అతనికి మేము సెల్యూట్ కొట్టేవాళ్ళం. ఈ దేశ ప్రధాన పౌరురాలైనటువంటి రాష్ట్రపతి ముర్ము గారిని కూడా, ద్రౌపది ముర్ము గారిని కూడా ఆ కార్యక్రమానికి తీసుకెళ్ళి ఉండేటట్టయితే మేము నిజంగా సెల్యూట్ కొట్టేవాళ్ళం మోడీ గారికి. ఎందుకంటే ఈ దేశంలోనే ఈ సనాతన ధర్మ సాంప్రదాయంలోనే మొట్టమొదట నాంది పలికి శ్రీకారం చుట్టాడు మహానుభావుడు. ఏమని? శూద్రుడు కాదు బ్రాహ్మణుడు కాదు ఎవరైనా ప్రాణ ప్రతిష్ఠ చేయవచ్చు. శూద్రుడు కాదు, బ్రాహ్మణుడు కాదు, క్షత్రియుడు కాదు, వైశ్యుడు కాదు, ఎవరైనా కూడా ప్రాణ ప్రతిష్ఠ చేయవచ్చు విగ్రహానికి అని చెప్పి నిరూపించాడు. అది. రెండోది ఏంటంటే రాముల వారే స్వయాన యాగానికి సీతమ్మ వారు లేకపోతే స్వర్ణ సీతమ్మ గారిని కూర్చోబెట్టి యాగం చేశాడు. అలాంటిది ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఈ మందిరంలో ఆయన తన సహచరిని లేకుండా చేశాడు. అంటే ఇది కూడా సనాతన ధర్మంలో కొత్త ఒరవడి. ఓకే. సనాతన ధర్మంలో ఇది కూడా కొత్త ఒరవడి చూపించాడు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి శూద్రులుగా పిలువబడేటువంటి మనువాదులచే శూద్రులుగా పిలువడించేటువంటి వాళ్ళు, హిందూ మతాన్ని విశ్వసించే వాళ్ళు ఇవాళ చెప్పడానికి చాలా క్లియర్గా అతను ఇచ్చాడు. ఏమని? నరేంద్ర మోడీ శూద్రుడు కదా, మరి ఎలాగా ఆ రోజున మీరు ఒప్పుకున్నారు అంటే హిందూ మత సనాతన ధర్మ ప్రకారం ఇది అంగీకారమే, భార్య లేకుండా చేయడం అంగీకారమే అనేది ఆయన చాలా క్లియర్గా ఇచ్చాడు మహానుభావుడు. అయితే ఇది ఈ ప్రతికూలత అనుకూలత అనేది హిందూలోనే అగ్రవర్ణాల్లో ఇది చాలా ఆగ్రహానికి గురైనటువంటి కార్యక్రమం. కానీ ఇది వాళ్ళు బయటపడట్లేదు. ఒక శూద్రుడు విగ్రహాన్ని తాకే అర్హత లేనివాడు గర్భగుడిలోకి వెళ్ళి మరి ఈ కార్యక్రమం చేయటం అనేది. అయితే ఇది అందుకు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కార్యక్రమం అందుకు హిందూ మతాన్ని విశ్వసించి మనువాదులచే శూద్రులుగా పిలవబడేటువంటి వాళ్ళకందరికి కూడా ఇది ఒక మంచి అవకాశం. ఆయన ఒక మంచి అవకాశం ఇచ్చాడు. నీ చేతిలో అధికారం ఉంటే నువ్వు శూద్రుడు కాదు, ఎవడైనా కూడా ఏదైనా చేయవచ్చు అనేటువంటిది ఒక చాలా క్లియర్ కట్గా ఇచ్చారు. అయితే ఆయన మహానుభావుడు నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతి గారిని కూడా తీసుకుని వెళ్ళి ఉండేటైతే ఇంకా చాలా మంది హర్షించేవాళ్ళు. అది అంబేద్కర్ సిద్ధాంతమే కదా సార్ మీరు చెప్పింది. రాజ్యాధికారం ఉంటే ఏదైనా సాధ్యమే. దిగువ ఉన్నటువంటి ప్రజానీకం, నిమ్న జాతులకు సంబంధించిన మైనారిటీ వర్గాలు కూడా రాజ్యాధికారం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పాడు ఆయన. ఇప్పుడు అదే జరిగిందంటారా మోడీ విషయంలో? మోడీ గారు ఇప్పుడు చూపించాడు అధికారమా అంధాకారమా. ఓకే. బాబాసాహెబ్ చెప్పారు. ఓకే. ఏమని? రాజ్యాధికారానికి చేరుకోలేనటువంటి జాతి ఏదైతే ఉందో అది నశించిపోయిద్దని చెప్పేసి బాబాసాహెబ్ చెప్పారు. ఓకే. కానీ నరేంద్ర మోడీ గారు అధికారమా అంధాకారమా, అధికారం లేనంతకాలం నువ్వు అంధాకారంలోనే ఉంటావని చూపించాడు ఆయన. ఓకే. నేను ఒక శూద్రుడిగా ఉన్నటువంటి వ్యక్తికి నేను ఇంత చేసిన నా కనుసన్నల్లో మొత్తం కార్యక్రమం జరిగినా కూడా ఎవరు నోరు విప్పకపోవటానికి కారణం నేను అధికారంలో ఉండటమే అనేది చూపించారు. అయితే ఇదేంటంటే దీన్ని శూద్రులుగా పిలువబడేటువంటి మనలాంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో మరి వాళ్ళ దృష్టిలో నేను శూద్రులనే, మీరు శూద్రులే. ఏంది ఈ చతుర్వర్ణ వర్గాల్లో వచ్చేసి బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ పోతే నాలుగోది శూద్రులు, మిగతా వాళ్ళందరూ శూద్రులే. ఓకే. మరి ఈ శూద్రులకి ఆయన చాలా క్లియర్గా ఒక దారి చూపించాడు నరేంద్ర మోడీ గారు. అయ్యా మీరు ఎక్కడైనా కూడా మీరు శూద్రులను ఆగిపోవాకండి, గర్భగుడిలోకి వెళ్ళిపోవచ్చు మీరు
మీరు గర్భగుడిలోకి వెళ్ళిపోవచ్చు, విగ్రహాన్ని తాకొచ్చు, శూద్రుడైనటువంటి నేను తాకినప్పుడు మీరెందుకు తాకూడదని చెప్పేసి శూద్రులందరికీ కూడా ఒక దారి చూపినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ నరేంద్ర మోడీ గారు. మరి దీనివల్ల కొంతమంది హిందూ మేధావుల్లో కూడా ఒక ఆలోచన జరుగుతూ ఉంది. ముస్లింలు కానీ ముస్లిమేతరుల హిందూ ఇతరులలో ఉన్నటువంటి వాళ్ళు, హిందూ ధర్మాన్ని పాటించిన వాళ్ళు వాళ్ళని కోల్పోతే ప్రాణాలు కోల్పోయారేమో కానీ మరి సనాతన ధర్మం ఏం కోల్పోయింది? ఈ సనాతన ధర్మంగా చెప్పుకుంటా ఉన్నామే మనము, ఈ సనాతన ధర్మం ఏం కోల్పోయింది అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. హిందూ ఇతరులుగా ఈ ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్కు వ్యతిరేకమైనటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో, మరి ఈ ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా ఉన్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కోల్పోతే ఏమైతే గోదావరిలో ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు, మణిపూర్లో క్రైస్తవులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాగా ఈ ఇళ్ళు కోల్పోయింది ప్రాణాలే. మరి నరేంద్ర మోడీ గారి ఈ చర్య వల్ల సనాతన ధర్మం కోల్పోయింది ఏంటనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇది వాస్తవం. మరి ఈ ఆలోచన, ఈ చర్చ ఇలానే ఎన్నికల దాకా కొనసాగితే నరేంద్ర మోడీ గారికి అనుకూలత ప్రతికూలత అనేటువంటిది అంశం వచ్చిద్ది. అది ఈ చర్చ ఇలానే భారతదేశంలో కొనసాగుతూ ఉండిద్ది. మరి ఇది అనుకూలమా వ్యతిరేకత అనేది మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోగలరు. మోడీ గారిని ఈ ఇష్యూ బేస్డ్ మీరు మోడీ గారిని అనుకూలమా ప్రతికూలమా మీ అభిప్రాయం ఏంటి అసలు? మొట్టమొదటండి, నేను దాదాపు 30 సంవత్సరాల పై నుండి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, జనాలందరికీ తెలిసిన విషయమే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాన్సెప్ట్తో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని నేను. ఈ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ కానివ్వండి, ముస్లిం జేఏసీ అని కానివ్వండి, లేకపోతే సామాజిక రాజకీయ విశ్లేషకుడుగా కానివ్వండి, ఇవన్నీ కూడా నేను మొట్టమొదట నేర్చుకుంది ఏంటంటే ఉద్యమంలో, ప్రజా ఉద్యమంలో వచ్చేటప్పుడు ప్రజా ఉద్యమాల పరంగా నేను నేర్చుకున్నది ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమము, ఆ కాన్సెప్ట్ మీదే పనిచేస్తూ ఉన్నాను. ఇవాళ వరకు దాన్ని నన్ను కాదనేటువంటి వాళ్ళు ఎవరు లేరు, ఎవరు ఏలెత్తి చూపేటువంటి పరిస్థితి లేదు. అయితే ఇక్కడ మోడీ గారు చేసినటువంటి చర్య ఏదైతే శూద్రుడిగా ఆయన చేసినటువంటి దాన్ని శూద్రుడిగా నేను హర్షించాను. అయితే ఒక శూద్రుడిగా మరి దేశ ప్రధాని, నాకు ముందు ఎవరు కూడా శూద్రుడు గర్భగుడిలోకి వెళ్ళి ప్రాణప్రతిష్ఠిత విగ్రహానికి చెయ్యలేదు. ఈ కార్యక్రమం ఎవరి కనుసన్నల్లో జరగలేదు. నేను చేసినటువంటి మొట్టమొదటి శూద్రుడిని నేను కాబట్టి మరి ఆ దృక్పథంతో మీరందరూ కూడా నన్ను ఆదరించండి అంటే తప్పకుండా ఒక శూద్రుడిగా మనువాదులచే, అంటే నేను శూద్రుడిని కాదు, మిగతా వాళ్ళు కూడా ఎవరు అంటరాని వాళ్ళు కాదు, శూద్రులు కాదు, ఎవరైతే మనువాదులు మిగతా జాతుల్ని కించపరుస్తూ శూద్రులని చెప్తూ ఉంటారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మరి ఈ 3 వర్ణాలకు చెందినటువంటి వాళ్ళు, బ్రాహ్మణ వైశ్య క్షత్రియ, ఈ 3 వర్గాలకి చెందినటువంటి వారు అందరూ కూడా మనువాదులు కాదు. ఆ ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీరు ఆ ఆలోచనతో మోడీ గారిని ఒక శూద్రుడు చేశాడనేటువంటి ఆలోచనతో మీరు చూస్తూ ఉన్నప్పుడు మరి మోడీ గారు నేను ఒక శూద్రుడిగా చేశాను, మరి నన్ను అందరూ కూడా శూద్రులందరూ కూడా నన్ను ఆదరించండి అంటే తప్పకుండా మనువాదులచే పిలువబడేటువంటి శూద్రుడిగా మనువాదులకు గుణపాఠం చెప్పడానికి మా శూద్రుడికి మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి తప్పకుండా చేస్తానండి. అయితే ప్రధాని గారు బహిరంగంగా చెప్పాలా, మోడీ గారు ప్రధానిగా కూడా కాదు, శ్రీ నరేంద్ర మోడీగా నేను చెప్తా ఉన్నాను, నేను ఈ 3 అగ్రవర్ణాలకు చెందినటువంటి వాణ్ణి కాదు, నాలో ఆ మనువాద భావాజాలం లేదు కాబట్టే నేను ఒక శూద్రుడైనా కూడా నేను ప్రాణప్రతిష్ఠ చేశాను, గర్భగుడిలోకి వెళ్ళాను, భార్య లేకపోయినా నేను ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేశానని చెప్పేసి మోడీ గారు బహిరంగంగా చెప్పిన రోజున తప్పకుండా నా యొక్క అన్ని విధాల సహకారాలు నేను చెయ్యగలిగినది, వృత్తభక్తి అనుకోండి, ఏమైనా అనుకోండి, మోడీ గారికి నేను చెయ్యగలిగినది నా స్థాయిలో నేను తప్పకుండా చేస్తానని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నానండి. థ్యాంక్ యూ కలీం గారు. మరైతే ముస్లిం ఫ్రంట్ యునైటెడ్ ఫ్రంట్కి సంబంధించినటువంటి అధ్యక్షులుగా అలాగే రాజకీయ సామాజిక విశ్లేషకులుగా ఉన్నటువంటి మహమ్మద్ కలీం గారికి సంబంధించినటువంటి విశ్లేషణకు సంబంధించి చూస్తే కనుక, ఆయన అభిప్రాయానికి సంబంధించి చూస్తే కనుక ఏదైతే సనాతనంగా వస్తున్నటువంటి మనుధర్మానికి సంబంధించి ఇతర సమాజం ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా కించపరచబడే పరిస్థితి ఉండేటటువంటి నేపథ్యాన్ని చూసుకుంటే కనుక దానికి భిన్నంగా
భారత ప్రధాని హోదాలో మోడీ చేసినటువంటి ఒక విగ్రహ ప్రాణప్రతిష్ఠ అనేటటువంటిది, అయోధ్య రామాలయానికి సంబంధించినటువంటి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అనేటటువంటిది ఎంతో ఆదర్శం భారతీయులందరికీ. మనువాదులకు మాత్రం ఇది గొడ్లపెట్టు చంపపెట్టు అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద కనిపిస్తుంది. మోడీ ప్రధాని హోదాలో కాకపోవచ్చు, వ్యక్తిగతంగానైనప్పటికీ కూడా ఆయన యొక్క అభిప్రాయం బహిరంగంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే మను ధర్మశాస్త్రానికి సంబంధించి ఏదైతే శూద్ర వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా గర్భగుడిలోకి వెళ్ళకూడదు, అలాగే భార్య లేకుండా పూజల్లో పాల్గొనకూడదు, ఈ తరహా సిద్ధాంతాలకు భిన్నంగా తాను ఈ యొక్క బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్టకు సంబంధించినటువంటి ఏదైతే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం చేసిన నేపథ్యంలో వ్యక్తపరిస్తే ఆయన అభిప్రాయాన్ని భారతీయులందరికీ సంబంధించి ముఖ్యంగా ఏదైతే కొంత ఆదర్శవంతమైనటువంటి ఒక భావితరాలకు భవిష్యత్తులో కూడా ఎవరైనప్పటికీ కూడా కుల మతాలకు సంబంధించి అలాగే వర్గ విభేదాలు వర్ణ విభేదాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు సమస్యలు లేకుండా దైవ కార్యక్రమాల్లో ఎవరైనా పాల్గొనవచ్చు, ఎవరైనా చేయొచ్చు కార్యక్రమాలు అనేటటువంటిది ఒక పిలుపునిచ్చినట్టే అవుతుంది అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.